హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో వచ్చేసాను. అది వంకాయ కొబ్బరి పాలతో కూర. మీకు ఎప్పుడైనా లేత వంకాయలు తారసపడినా లేదా పెరట్లో కాసిన లేత వంకాయలు అందుబాటులో ఉన్నా ఈ రెసిపీ మాత్రం ఆలోచించకుండా వెంటనే చేసేయండి. ఒకవేళ కొబ్బరి పాలు అందుబాటులో లేనట్లయితే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే పాలైనా వాడుకోవచ్చు. 1/2 కేజీ వంకాయలకు 1 కప్పు పాలు సరిపోతాయి. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 ఆనియన్ 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఈ రెసిపీలో కారం యూస్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ రెసిపీలో మనం కొబ్బరి పాలు యూస్ చేయడం ద్వారా మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత 1 కప్పు కొబ్బరి పాలు యాడ్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మన వంకాయ కొబ్బరి పాలకూర రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చింది కదా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.